ఎందుకంటే దాదాపు ఒక 5-10 నిమిషాల పాటు డిస్టర్బెన్స్ అంటే ఆడియో ప్రాబ్లం వల్ల మళ్ళీ చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆడియో క్లియర్ అని నేను అనుకుంటా ఉన్నా. ఒకవేళ ఆడియో క్లియర్ లేదంటే మళ్ళీ ఒకసారి చెప్పండి దయచేసి. క్లియర్ ఉంటే క్లియర్ అని చెప్పండి, ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టండి. ఒకసారి క్లియర్ ఉందనుకుంటే ఎస్ అని పెట్టండి. నేను కార్యక్రమంలోకి వెళ్తాను. ఇంకా ఎస్ ఓకే అని పెట్టండి. ఓకే జేబీసీ ఓకే, వాయిస్ ఓకే. థ్యాంక్ యూ నెహ్రూ. అలాగే థ్యాంక్ యూ శ్రీనివాసులు నాయక్. క్లియర్ లేదు అన్న, వాయిస్ క్లియర్ లేదు అంటున్నాడు. అయితే మీరు వెనక ఓకే రైట్. అందరికీ నమస్కారం. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనకు నిన్న బయలుదేరి వెళ్ళినాడు. సో అంతకంటే ముందు సిఎల్పి సమావేశం జరిగింది. సిఎల్పి సమావేశంలో ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినారు. సో దాంట్లో ప్రధానంగా మంత్రులంతా ఎవరు ఆశావాహులంతా ఓపికతో ఉండాలనేటువంటి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య. రెండో వ్యాఖ్య ఏంటంటే మంత్రివర్గ విస్తరణపై ఎవరు మాట్లాడొద్దు. మూడోది ఏంటంటే మే 1 నుంచి నేను ప్రజల్లోకి రాబోతున్నా అనేటువంటి 3 కీలక వ్యాఖ్యలు చేసి. ఈ నిజమేనా అని అంటే పచ్చాబద్ధం. ఇది ఈ వ్యవహారం అంతా పచ్చాబద్ధం. సిఎల్పి సమావేశం ఎందుకు పెట్టిండు, దాని అవసరం ఏమొచ్చింది ఇప్పుడు అంటే మీరు ఒకసారి చూడండి. సరే వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, కానీ జనవరి 24 తర్వాత ఆగస్ట్ 24 ఇప్పుడు ఏప్రిల్ 2025 ఇక్కడ లండన్ గిండన్ పోయిండు. ఆ లండన్ పోయే కంటే ముందు 2 రోజుల ముందు సిఎల్పి సమావేశం పెట్టిండు. ఆ తర్వాత అమెరికా, తర్వాత ఇతర దేశాలకు పోయిండు. అప్పుడు సిఎల్పి సమావేశం పెట్టిండు. ఇప్పుడు ఏప్రిల్లో ఇప్పుడు నిన్న జపాన్కు పోయిండు, సిఎల్పి సమావేశం పెట్టిండు. సో ఎందుకు పెడతా ఉన్నాడు ఇట్లా? విదేశీ పర్యటనకు పోయినప్పుడల్లా సిఎల్పి సమావేశం ఎందుకు పెడతా ఉన్నాడు అంటే ఒకటే పంచాయతీ. నేను అటు పోయే వరకల్లా మళ్ళీ నాదెండ్ల భాస్కర్ రావు తయారవుతాడా ఏంది? ఇడా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు కూడా ఎన్టీ రామారావు గారు గతంలో విదేశీ పర్యటనకు పోయిండు. విదేశీ పర్యటనకు పోయొచ్చే వరకల్లా నాదెండ్ల భాస్కర్ రావు గారు రెడీ చేసి పెట్టుకున్నాడు. ఇక్కడ అధికార కుర్చీ సీఎం కుర్చీని ఎత్తుకపోయిండు. సరే తాత్కాలికమైనప్పటికి కూడా సో అదేమైనా జరుగుతుందా అని ఏం చేస్తారంటే ఈ సిఎల్పి సమావేశంకి వచ్చి అందరు సంతకాలు తీసుకుంటారు. ఫస్ట్ సిఎల్పి సమావేశాన్ని అందరు సంతకాలు తీసుకుంటారు. అంటే వీళ్ళంతా ఇంకా పార్టీతో బాండింగ్ అయి ఉన్నారు అనేటువంటి వాతావరణం. ప్లస్ మనమంతా దీంతో పాటు సహజంగా ముఖ్యమంత్రి చేసేటువంటి కార్యక్రమం ఏంటంటే మనం దుంకాలే చెయ్యాలి అది ఇది అని ఎందుకు చెప్తారంటే అవతల పార్టీ ట్రాప్లో పడకుండా వీళ్ళని జర మోటివేట్ చేసిపోతారు అన్నట్టు. ఇదే సిఎల్పి సమావేశం. ఇంతకు మించి సిఎల్పి మే 1 నుంచి ప్రజాక్షేత్రంలోకి వస్తా అని రేవంత్ రెడ్డి గారు చెప్పాడు. వస్తాడా ప్రజాక్షేత్రం? సాధ్యమేనా? అక్కడి నుంచి వచ్చిన తర్వాత ప్రజాక్షేత్రం ఏటో ఇదేటో అదేటో. సో ఈ 22 తారీఖు దాకా ఈ కుర్చీకి ఏమైనా అయితే ఎట్లా అని చెప్పి ఈ సిఎల్పి సమావేశాలన్నిటికీ ఒక గిందుకు జరుగుతాయి అన్నట్టు. ఓసారి నోవాటెల్ హోటల్లా, ఓసారి గచ్చిబౌలి హోటల్లా, ఇంకోసారి ఇంకో హోటల్లో టాప్ హోటళ్ళలో పెట్టి మంచి భోజనం పెట్టి అందరినీ కళ్ళ విందుగా కార్యక్రమం చేస్తారన్నట్టు. సిఎల్పి సమావేశం పెట్టి ఆయన విదేశీ పర్యటన పోయినప్పుడల్లా సిఎల్పి సమావేశం ఉంటుంది. మీరు చూడండి. ఇక ఇప్పుడు ఆయన 3 సార్లు పోయినట్టు 3 సార్లు ఇవే ఉన్నాయి. సో కాబట్టి ఆ సిఎల్పి సమావేశం అందులోని అంశాలను సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం పెద్దగా లేదు. థ్యాంక్ యూ. ఎందుకంటే లైవ్ ఇంటరప్ట్ అయినా కూడా మీరు మంత్రి పదవి ఇవ్వాలి. గాంధీ సామాజిక వర్గానికి. గాంధీ సామాజిక వర్గం అంటే కోమటోళ్ళకు కానీ వైశ్యులకు. అచ్చా సూపర్గా వస్తుందట సౌండ్. ఓకే. సో అది ఒక అంశం. దానికి మన పత్రికలు మన మీడియా అంతా హాట్గా సిఎల్పి సమావేశం ఈయన పైన నడిచిండు ఆయన పైన ఏం లేదు. ఉత్తదే ఇదంతా కేవలం ముఖ్యమంత్రి పదవిని ఎవడన్నా గుంజుకపోగల ఎవడన్నా గుంపు తయారు చేయగల అనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఈ ప్రజలకు తెలియదు. మీడియాకు అంటే ఆలోచిస్తే మీడియాకు కూడా అర్థమవుతుంది. కాకపోతే మీడియా రాయలేదు ఇదంతా. సో ఈ అంశం ఒక్కటైతే ఇక తెలంగాణ ప్రజలారా మా గ్రామం పేరు మాదాపురం. మా గ్రామం పేరు. మా గ్రామంలో జనాభా వచ్చేసి
5,600 5,600 మంది జనాభా మా ఊర్లో ఉంటారు. సో మా ఊర్లో మా ఊర్లో కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కానీ 2011 జనాభా లెక్కల ఆధారంగా వస్తుంది. ఆ రోజు నాటికి మా ఊర్లో జనాభా 3,500 చూపించారు. ఈ 3,500 మందికి సంబంధించినటువంటి నిధులే వస్తూ ఉంటాయి. ఈ రోజు కూడా ఇంకో 2,000 మందికి రావు. ఇదొకటి జరుగుతూ ఉంటే పోనీ ఈ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వాలు కలిసి మన మీద ఎన్ని అప్పులు చేసినా మా ఊరు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పే తీసుకుందాం. మా ఊరు ఒక్కొక్కరి మీద ఒక్కో వ్యక్తిపై చేసిన అప్పు ఇటు కేసీఆర్ గారు కానీ అంతకుముందు వాళ్ళు కానీ ఇంకోరు కానీ 1,76,115 రూపాయలు చేశారు ఒక్కొక్క నెత్తి మీద. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క నెత్తి మీద ఎంత అప్పు చేశారంటే 1,76,115 రూపాయలు చేశారు ఇంటూ 5,600. ఈడ ఇచ్చే నిధులేమో 2011 లెక్కల ప్రకారం, చేసినప్పేమో తాజా లెక్కల ప్రకారం. వీళ్ళ కథ ఇక్కడ ఈ లెక్కన చూసుకుంటే 98 కోట్ల 62,44,000 అంతేనా? వేలు రావాలి. తీసేసి 44. ఇగో ఇంత అప్పు చేసిరు మా ఊరు పేరు మీద. ఇప్పుడు మా గ్రామం పేరు మీద కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, అంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరు కలిసి 98 కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టారు మా ఊరోళ్ళ పేరు మీద. మా ఊళ్ళో ఒక 4 ఉన్నారనుకో, ఒక 4 ఉన్న కుటుంబం ఇంటూ 4 పెట్టుకో దాదాపు అంటే అట్లా తీసుకుంటే దాదాపు 7 లక్షల చిల్లర 7 లక్షల చిల్లర ఒక్కొక్క ఇంటి మీద అప్పు చేసి పెట్టారు. 4 ఉంటే ఇది నా లెక్క కాదు, సర్కార్ లెక్కనే. సర్కార్ చెప్పిన లెక్క ప్రకారమే మా గ్రామం పేరు మీద 98,62,44,000 రూపాయల అప్పు ఉంది. ఇప్పుడు మీ గ్రామ జనాభా ఎంత? మీ గ్రామ జనాభాకు 1,76,115 రూపాయలని ఇంటూ చేసుకోండి అంతే. మీ గ్రామంలో ఉన్నటువంటి జనాభా ఎంత బైసాబ్ ఒకసారి పెట్టండి. ఊరు పేరు పెట్టండి, జనాభా అదేంటి ఎంతమంది ఉందో పెట్టండి. జగిత్యాల జిల్లాలో ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్ రూపాయలు పడతలేవు, కొంచెం దాని గురించి చెప్పండి అని అంటా ఉన్నారు. మీ గ్రామంలో ఉన్నటువంటి జనాభా ఇంటూ 1,75,115 రూపాయలు ఇది వేసుకుంటే మీ ఊరి మీద ఎంత అప్పు చేసిరో తెలుస్తుంది. మనదేం పోయింది మళ్ళా? మనదేం పోయింది? వాళ్ళు చేసి తాగినోడు కడతారు తాళ్ళ పన్ను. ఇగో హరీష్ పటేల్ అంటా ఉండి 4,500 మంది ఉన్నారని చెప్తా ఉన్నారు. దానికి ఇంటూ ఇగో ఇది వేసుకోరి 1,76,115 వేసుకోరి. వేసుకుంటే మీ ఊరి పేరు మీద వీళ్ళంతా కలిసి చేసినటువంటి అప్పు ఎంత అనేది లెక్క బయటకు వస్తుంది. మరి ఎవడు కడతారు మళ్ళా? ఇది మనం ఎందుకు కడతాం? తాగినోడు కడతాడు తాళ్ళ పన్ను అని మనం అనుకుంటాం కదా. కాదు, మనమే కడతాం. ఎట్లా కడుతున్నాం ఏం కథ అనేది ఒక్క లెక్క చూద్దాం. తెలంగాణ రాష్ట్రం ప్రజలు కట్టే పన్నులు ఎట్లుంటాయి, అవి ఎంతెంత ఉంటాయి పన్నులు అనేది ఒకసారి చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది టాపిక్. సపోజ్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకరోజు ఒక వ్యక్తి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అన్ని రకాల పన్నులు ఎన్ని కడుతున్నారు ఎరికేనా? 56 రూపాయల 13 పైసలు. తక్కువ 56 రూపాయల 13 పైసలు. ఒక రోజుకు ఒక వ్యక్తి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కడుతున్నటువంటి పన్ను ఎంత అంటే ఒక రోజుకు 56 రూపాయల 13 పైసల పన్నులు కడతా ఉన్నారు యావరేజ్గా. దీన్ని కనుక విభజిస్తే కేంద్ర ప్రభుత్వానికి ఎంత కడుతున్నామంటే
కేంద్ర ప్రభుత్వానికి ఏమో ₹20.95. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమో ₹35.18. ఓకే. ఇది కూడితే ₹56.13. ₹56.13 ఒక మనిషి 2 ప్రభుత్వాలకు కడుతున్నటువంటి పన్ను. ఇది ఒక నెలకి సగటున నెలకు కాదు, ఒక ఏడాదికి, ఒక నెలకు తెలంగాణ ప్రజలంతా కడుతున్న పన్ను ఎంత అంటే కడుతున్న పన్నులు ఒక్కసారి చూద్దాం. ఎంత కడుతున్నాం ఒక నెలకంటే ఒక రోజుకేమో 134 కోట్ల రూపాయలు కడుతున్నాం. ఒక రోజుకే పన్నులు 134.29 లక్షల రూపాయలు ఒక రోజుకు మనం కడుతున్న పన్నులు. ఈ పన్ను ఒక నెలకు ఎంత కడతా ఉన్నాము? ఒక నెలకు ఎంత కడతా ఉన్నామంటే 5,000 రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కలిపి మొత్తం ఏది ఆదాయ పన్నులు కూడా కలుపుకొని 7,868,70,00,000 కోట్లు. ఒక నెలకి మనం కడుతున్నటువంటి పన్నులు ఏంటంటే 7,868 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కడతా ఉన్నాం ఈ పన్ను. ఇవన్నీ సర్కారు లెక్కలే. మరి ఇట్లా ఎవడు కడుతున్నట్టు ఈ అప్పులు? మనమే కడుతున్నాం. మన పేరు మీద తెచ్చినటువంటి అప్పులు మనమే కడతా ఉన్నాం. సన్న బియ్యం వచ్చినా, ఇల్లు వచ్చినా, మన్ను వచ్చినా, మశాడం వచ్చినా మనం కట్టే పైసల లెక్కనే. ఏ రాజకీయ నాయకుడు ఆయన జేబులకేం తీసియడు. మేము ఇస్తున్నాం అంటారు వాళ్ళు. మేము ఇస్తున్నాం అనేటువంటి మాటలు చెప్తారు కానీ అదంతా ఉత్తదే. ఇక ఈ పన్నులలో మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బీసీలు కడుతున్న పన్ను ఒక నెలకి 3,550 కోట్లు. ఓన్లీ బీసీ ప్రజలు కడుతున్నటువంటి పన్ను 3,550 కోట్ల రూపాయలు ఒక నెలకు కడతా ఉన్నారు. దాదాపు ఓన్లీ బీసీ ప్రజలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కలిపి 3,550 కోట్ల రూపాయల పన్నులు కడతా ఉన్నారు. ఏవి అప్పులే కాక, ఇంకా అప్పుల మిత్తిలవి కాక 3,550 కోట్ల రూపాయల పన్నులు ఇక్కడ కడతా ఉన్నారు. మరి ఈ లెక్కన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సంపద ఎక్కడి నుంచి ఎక్కడికి పోతా ఉంది? ఒక్కొక్క గ్రామంలో ఉన్నటువంటి అప్పు ఎంత, ఒక తల మీద ఉన్నటువంటి అప్పు ఎంత, ఒక తల కడుతున్నటువంటి ఈఎంఐ ఎంత? ఇవి ఈఎంఐ కిస్తీలే, మీకు తెలుసో లేదు. అంతే, ఈఎంఐ కిస్తీలే ఇవి, వాయిదాలు. ఈఎంఐ వాయిదాలు మనం లైఫ్ లాంగ్ కట్టుకుంటూ పోవాలి. లైఫ్ లాంగ్ ఈఎంఐ. ఇక గమ్మత్ విషయం ఏంటంటే, ఇప్పుడు బ్యాంకులో ఒక 30 కోట్లు లోన్ తీసుకున్నాం అనుకో, రూపాయలు 30 కోట్లు లోన్ తీసుకున్నాం అనుకో, ఒక బ్యాంకులో 30 కోట్ల లోన్ తీసుకున్నాం అనుకో, ఎన్నేళ్ళు కట్టాలి ఈఎంఐ? 20 ఏళ్ళు పెట్టుకోవాలి. 20 ఏళ్ళు ఈఎంఐ 20 ఏళ్ళు కట్టాలా. ఈ 30 కోట్లు తీసుకొని ఎగ్గొట్టాం అనుకో, జైలు శిక్ష 3 ఏళ్ళు. ఇదే మంచిగా ఉంది. ఇందులో ఏ స్కీమ్ కావాలి చెప్పురు ఇక మీకు. ఈ 30 కోట్లు తీసుకొని ఎగ్గొడితే జైలు శిక్ష
3 ఏళ్ళు పడుతుంది. ఇన్ని లేదు కావాలి మీకు. ఇప్పుడు ఈ 20 ఏళ్ళు కట్టుకుంటా పోవుడు కట్టిడు కంటే ఇగో ఈ స్కీమును చూజ్ చేసుకునేదే ఈ లలిత్ మోడీలు, నీరవ్ మోడీలు, ఆ తర్వాత చోక్సీలు, వైట్ కలర్ నేరగాళ్ళు, విజయ్ మాల్యాలు ఇగో ఈ స్కీమ్ చూజ్ చేసుకుంటారు. మనకు తెలియకనే మనం కడతనే ఉంటాం జీవితాంతం. వాడు మధ్యలో ఏమైనా ఆగిపోతే మళ్ళీ ఈ పని చేయమని చెప్తలేను. నిన్న దొరికినటువంటి చోక్సీ ఉన్నాడు కదా, ఇక వాళ్ళ కథ యోగిది. 14,000 కోట్లు 3 ఏళ్ల నుంచి గరిష్టంగా 7 ఏళ్ల దాకా గంతే. ఇగో ఇది మన సిస్టమ్. ఎన్ని వేల కోట్లు ఎత్తుకపోయినా గంతే. ఈ ఈఎంఐ కట్టుడు 20 ఏళ్ళ కంటే ఈ 30 కోట్లు తెచ్చి ఏమన్నా బినామీ పేర్ల మీద ఇన్వెస్ట్ చేసి సపరేట్గా పోయి జైల్లో అనుకొని వాళ్ళే పెడతారు. 3 ఏళ్ళైనాక బయటకు వచ్చేసి ఎంజాయ్ చేస్తుంది వాడు. శిక్ష వేసిన తర్వాత ఇంకేం లేదు, ఇక అయిపోయా. ఇగో ఇది కథ. ఇటువంటి సిస్టమ్ మన దగ్గర నడుస్తూ ఉంది. 3 సంవత్సరాలు బెటర్ అన్న అంటున్నాగో. ఇదే కదా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. ఇవే వాస్తవం. అది మనపురి కృపాకర్ అంటాను. ప్రజాసేవ చేయాలనుకునే ప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి ఎందుకు జీతాలంటే చెప్పుడు ఏమని వస్తారు? మా ప్రాణాలు అడ్డు పెట్టైనా ప్రజల ప్రాణాలు రక్షిస్తామని వస్తారు. సేవ వాళ్ళ గన్మెన్లు లేకుండా బయటికి వెళ్తే అడిగిగా ప్రాణాలు అడ్డు పెడతారు. ఒకవేళ వీళ్ళ ప్రాణాలు కాపాడాలని తప్పనిసరి పరిస్థితిలో మందిని చంపాలని మందిని కూడా చంపుతారా అటువంటి వాళ్ళు అన్నట్టు. సో అందుకోసమే ప్రజలారా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని ఒకసారి చూద్దాం. గీత దాటితే వేటే, ఇవన్నీ ఉత్త డైలాగులే. ఇది జపాన్ పర్యటన పోయేటువంటి కార్యక్రమంలో అలర్ట్ చేసే కార్యక్రమాలు ఇవన్నీ. నేను మంత్రులు కూడా పార్టీ ఆదేశాల మేరకే పనిచేస్తాం. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయం రిజర్వ్ చేసింది. జూన్ 2 వరకు విస్తృతంగా గ్రామాల్లో తిరగాలి. మే 1 నుంచి జూన్ 2 వరకు నియోజకవర్గాల్లో పర్యటిస్తా. కంచగచ్చిబౌలి భూములపై బరాసా బజాపా ఏకమై దుష్ప్రచారం. వచ్చే నెల నుంచి కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు. సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఎక్కువ రోజులు ఉండేటట్టు అయితే కనిపిస్తలేవు నువ్వు సీఎంగా. పరిస్థితులు చూస్తూ ఉంటే అట్లా కనిపిస్తున్నాయి. ఎందుకంటే దీన్ని ఎవరో కాంగ్రెస్ బీఆర్ఎస్లో బీజేపీలో కాదు, మీ అధిష్టానమే తీసేసేటట్టు అనిపిస్తూ ఉంది. నా సిమ్టమ్స్ అయితే అట్లా కనిపిస్తూ ఉన్నాయి నాకు. కొందరు ఎమ్మెల్యేలు హైదరాబాద్కే పరిమితం అవుతున్నారు. ఎవరెవరు ప్రజల్లో తిరుగుతున్నారనే సమాచారం ఉంది. ఎమ్మెల్సీలు ఇప్పుడు ఎందుకు మరి వీళ్ళు ప్రజల క్షేత్రంలోకి పోవాలంటే వీళ్ళు అంతేనన్నా కూర్చున్నారు అనుకో, పరిశాన్ కదా, డిస్కషన్ చేస్తారు. వీళ్ళంతా ఒక దగ్గర కలవకూడదు, ఎవరి క్షేత్రంలోకి వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్తా ఉంటారు అన్నట్టు. అంటే నాదెండ్ల భాస్కర్ రావులు పుట్టకుండా మీ నియోజకవర్గాలలో ఉండ్రి పని చేసుకొని ప్రజాక్షేత్రంలోకి ఉండ్రి అని చెప్పి అందరు పోయారు కదా, ఎవరు గుర్తలేరు కదా అని ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతారు అన్నట్టు. గిదే కథ. అంతకని దీంట్లో పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏం లేవు. కొందరు ఎమ్మెల్యేలు హైదరాబాద్కే పరిమితం అవుతున్నారు. ఎవరెవరు ప్రజల్లో తిరుగుతున్నారనే సమాచారం ఉంది. ఎమ్మెల్సీలు వారి నియోజకవర్గాల్లో తిరగాలి. ఎంపీలు కూడా ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకొని పనిచేయాలి. ఎవరు వీకెండ్ రాజకీయాలు చేయొద్దు. ఇగో ఇది, ఎవరు వీకెండ్ రాజకీయాలు చేయొద్దు, ఎవరు కలవద్దు. మీరు వారం వచ్చి ఎన్నికల ముందు ఎలా తిరిగారో ఇప్పుడు అలాగే పర్యటించాలి. ఎమ్మెల్యేలు సామాజిక మాధ్యమాలను సరిగా వినియోగించుకోవడం లేదు. ఒకసారి గెలిచాం కదా మన పని అయిపోయింది అనుకుంటే తప్పు. మరోసారి గెలిచే విధంగా పనిచేయండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించండి. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి స్టార్ట్గా కష్టమే ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికలే గీట్రా. ఎంపీ ఎన్నికల్లో బొక్కబొరల పడ్డది. 8 స్థానాలు బీజేపీకి పోయినాయి. ఇక ఇప్పుడు అధికారంలో ఉండి ఇక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాత నా అంచనా ప్రకారం నిన్ను తీసేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా బహిరంగంగా ఎవరైనా మాట్లాడితే వేటు తప్పదని, కాంగ్రెస్ను నష్టపరిచిన తర్వాత వ్యక్తులుగా నిలబడే వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదని, కాంగ్రెస్ను నష్టపరిచిన తర్వాత వ్యక్తులుగా నిలబడే వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను మంత్రులు కూడా పార్టీ ఆదేశాల మేరకే పనిచేస్తున్నామని తెలిపారు. శంషాబాద్లోని నోవోటెల్ హోటల్లో మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్ శాసనసభ పక్ష అంతర్గత సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. మంత్రివర్గ విస్తరణ అంశం నా పరిధి పీసీసీ పరిధి దాటిపోయింది. మా అభిప్రాయాలు పార్టీ పెద్దలకు చెప్పాం. ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలనే నిర్ణయాన్ని అధిష్టానం ఇప్పటికే రిజర్వ్ చేసి పెట్టింది. పదవుల విషయంలో ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో చెప్పాలి. బహిరంగంగా విమర్శించడం వల్ల ఎవరికి నష్టం అనేది ఆలోచించుకోవాలని చెప్తా ఉన్నారు. ఇది ఈ సిఎల్పి సమావేశం అనేది మంత్రివర్గ విస్తరణ మీద వీళ్ళు చేస్తున్న కామెంట్ల మీద కాదు.
ఈయన పర్యటన పోతున్నటువంటి సందర్భంలో ఈ వీకెండ్ రాజకీయాలు చేసి ఇవన్న నాదెండ్ల భాస్కర్ రావును తయారు చేయకుర్ర నాయన నేను వచ్చేదాకా అని చెప్పిపోయింది అంతే పరోక్షంగా. పెట్టుబడులే లక్ష్యంగా జపాన్కు సీఎం 22 వరకు రేవంత్ రెడ్డి బృందం పర్యటన. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ దేశంలో పర్యటించనున్నారు. ఇందుకోసం మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా జపాన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పటికే జపాన్ చేరుకున్నారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఈయన అందరు కలిసి పోతా ఉన్నారు. అయితే ఒక ఇంట్రెస్టింగ్ వార్త శనార్థి తెలంగాణలో బ్యానర్ ఐటమ్ ఉంటుంది. అదేంది, ఎందుకు వచ్చింది, అసలు కొత్త ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఎవరు చేయించారు? కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గులగొట్టమని కాంట్రాక్టర్లు రియల్ ఎస్టేట్లు నాయకులు చెప్తున్నారని చెప్పింది కదా, కాదు, దానికి ఉల్టా. త్వరలో కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతుండనేది దాని వెనకాల సారాంశం. మీకు దాని విషయం చెప్తా. అది చెప్పించిన దాని వెనకాల రేవంత్ రెడ్డి గారి ప్రమేయం ఏముంది, ఎట్లుందనేది మళ్ళీ మాట్లాడుకుందాం. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్పై ఈడీ ఛార్జ్షీట్. ఇక షేర్లను అప్పనంగా బదలాయించుకున్నారు. 988 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ అభియోగం. తదుపరి విచారణ 25న. అయితే దేశవ్యాప్తంగా ఇవాళ కాంగ్రెస్ నిరసనలు, భాజపాది ప్రతీకార రాజకీయం అంటూ మండిపడుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభియోగ పత్రం నమోదు చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో షేర్లు కార్చౌకగా బదలాయించుకొని కోట్ల ఆస్తుని కొల్లగొట్టేశారని దానిలో పేర్కొంది. 988 కోట్ల మేర అక్రమ నగదు చలామణికి వారు పాల్పడ్డారని ఆరోపిస్తూ వివరాలను ఛార్జ్షీట్ రూపంలో ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నేకు ఈ నెల 9న సమర్పించింది. సోనియాను మొదటి నిందితురాలు A1గా, రాహుల్ను A2గా దీనిలో పేర్కొంది. న్యాయరీత్యా విచారణ చేసే హక్కు కోణంలో న్యాయమూర్తి దీన్ని పరిశీలించి తదుపరి విచారణను ఈ నెల 25 వాయిదా వేశారు. కేసు డైరీలను తమ పరిశీలన కోసం సమర్పించాలని ఈడీ తరఫు న్యాయవాదిని ఆదేశించారు. కాంగ్రెస్ నేతలు శ్యామ్ పిట్రోడా, సుమన్ దుబే తదితరులు కూడా ఈ కేసులో నిందితులుగా ఈడీ పేర్కొంది. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టంలోని సెక్షన్ 3(4) కింద వీరందరిపై చర్యలు తీసుకోవాలని ఈడీ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎంకే మట్టా కోరారు. మొత్తం దస్త్రాలను తమకు సాఫ్ట్ కాపీ రూపంలో అందించాలని ప్రజాప్రతినిధులపై నమోదయ్యే కేసులను విచారించే ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఛార్జ్షీటు దాఖలు చేయడం ఇదే తొలిసారి. ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా మొదలైన కేసులో ఇలా జరగడం కూడా ఇదే ప్రథమని చెప్తా ఉన్నారు. అక్కడ నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జ్షీట్లో A1గా సోనియా గాంధీ, A2గా రాహుల్ గాంధీ పేరు చేర్చడం జరిగింది. 988 కోట్లు మనీ లాండరింగ్ అభియోగాలు వాళ్ళ మీద వచ్చినాయి. ఏది ట్రాన్స్ఫర్ చేసుకున్నారని. మరి ఇంత కీలకమైనటువంటి టైంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం పైన మోడీ కక్ష సాధింపే అనుకుందాం. కక్ష సాధింపు చేసేటువంటి టైంలో ఈయనను ముఖ్యమంత్రిని చేసినటువంటి వాళ్లకు అంత అన్యాయం జరుగుతూ ఉంటే ఈయన విదేశీ పర్యటనకి ఎందుకు పోతున్నట్టు? ఈడ ఆందోళన చేయాలి కదా, మొత్తం అగ్గి బుట్టియాలి కదా. ప్రతిదానికి మతలాభం ఉంటుంది అన్నట్టు. రైట్గా అంగడి సరుకు కాకండి, ఎవరి పడితే వారిని అడగగానే మనం వివరాలు ఇస్తామా, అట్లియక్కురు అని చెప్పి ఒక వార్తను చూడొచ్చు. ఇక మెమోలపై స్పష్టత వచ్చాకే 10 ఫలితాలు. గ్రేడింగ్ విధానం కొనసాగించాలంటున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, క్లాసులు ముద్రించాలని సర్కార్కు అధికారుల ప్రతిపాదన. ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపులు. రాష్ట్రంలో 10వ తరగతిలో గ్రేడింగ్ విధానాన్ని తొలగించి మార్కులు ఇస్తామని ప్రభుత్వం జీవో జారీ చేసిన మెమోల ముద్రణ ఎలా ఉండాలన్న దానిపై స్పష్టత రాలేదు. అది తేలితేనే ఫలితాలు విడుదల చేయాల్సి ఉంటుంది. జవాబు పత్రాల మూల్యాంకనం మంగళవారంతో ముగిసింది. ఈ నెలాఖరు నాటికి ఫలితాలను వెల్లడించాల్సి ఉంది. దీంతో మెమోలపై సర్కార్ నిర్ణయం కోసం ప్రభుత్వానికి పంపిందట. 10వ తరగతి మెమోలపై సర్కార్ నిర్ణయం కోసం. ఇక పెట్టుబడులే లక్ష్యంగా జపాన్కు సీఎం. ఈ నెల 22 వరకు బృందం పర్యటన అంటూ మనం చూసుకున్నాం కదా. ఇక ఆ తర్వాత విచారణ తర్వాతే వారసత్వ హక్కు బదిలీ. ఇక 30 రోజులు గడువు, 30 రోజులు ఆ లోపు పూర్తి కాకపోతే మ్యుటేషన్ అయినట్టే లెక్క. కీలక ఆధారాలన్నీ ఆర్డీఓ, కలెక్టర్లకే. ఇక ROR 2020 ధరణి చట్టాల స్థానంలో అమల్లోకి భూభారతి గెజిట్ నోటిఫికేషన్ వెలువరించిన రెవెన్యూ శాఖ. ఇక దాహం తీరేదెలా, పెరుగుతున్న నీటి ఎద్దడి అంతంతగానే మిషన్ భగీరథ నీళ్లు, ట్యాంకర్లు చలమలపైనే ఆధారం. సో ఇక్కడ వేసవి నేపథ్యంలో రాష్ట్రంలోని పలు చోట్ల నీటి ఎద్దడి పెరుగుతోంది. భూగర్భ జలాలు అడగంటడం, ప్రధాన ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటల్లోనూ నీటి లభ్యత గణనీయంగా తగ్గిపోవడంతో ప్రజలకు తాగునీటి వెతలు పెరుగుతున్నాయి. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో రోజువారీ మిషన్ భగీరథ నీళ్లను అధికారులు సరఫరా చేయలేకపోతున్నారు. మారుమూల తాండాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో సమస్య మరింత తీవ్రంగా ఉంది. పురపాలికలు, కార్పొరేషన్లు తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదు. ఇగో
కామారెడ్డి బల్దియాకు 18.23 ఎల్ఎండీల నీటి సరఫరా చేయాల్సి ఉండగా ప్రస్తుతం 6.09 ఎల్ఎండీలే వస్తుందట. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 36 మండలాల్లో 167 గ్రామాల్లో ప్రస్తుతం తాగునీటి ఎద్దడి నెలకొంది. 32 గ్రామాల్లో సమస్య తీవ్రంగా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తిర్యాని, కెరీమేరి, ఆసిఫాబాదు, నార్నూరు, గాదిగూడ, లింగాపూరు, జైనూరు తదితర 16 మండలాల్లోని అనేక గ్రామాల్లో ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటా ఉన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భవాన్ నగర్లో ఇళ్ల ముందు కనిపిస్తున్న ఈ డ్రమ్ములు నీళ్ల కోసం స్థానికులు ఏర్పాటు చేసి నీటి కటకట తెలంగాణ రాష్ట్రంలో ఎట్లున్నదో చూడ్రి. అంటే ప్రజలు ఇక్కడ నీళ్ల కోసం తిప్పలబడతా ఉన్నారు, రేషన్ కార్డుల కోసం తిప్పలబడతా ఉన్నారు, ఇండ్ల కోసం తిప్పలబడతా ఉన్నారు. రైతులు ఏది వడగండ్ల వానొచ్చి వేల ఎకరాల పంట నాశనం అయిపోయింది. ఇక్కడ కొనుగోలు కేంద్రాలు అస్తవ్యస్తంగా ఇన్ని సమస్యలు ఉన్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు జపాన్ పర్యటనకు బయలుదేరిండు. సార్ ఒక పని చేయండి రేవంత్ రెడ్డి గారు, హిరోషిమా ఎట్లాగో పోతున్నారు కాబట్టి హిరోషిమాలో నాకీవాడ్ అని ఒకటి ఉంటుంది. నాకీవాడ్ కాడ నాకీవాడ్ స్ట్రీట్లో కిషిడా అని మాజీ ప్రధానమంత్రి, ఎవరు జపాన్ మాజీ ప్రధానమంత్రి మొన్న రిజైన్ చేసిండు. ఆయన ఎందుకు రిజైన్ చేసిండంటే నాకు ఆరోగ్యం సహకరిస్తలేదు, నేను ప్రజా ఆమోదం నా మీద సరిగా లేనట్టుంది, అందుకే రాజీనామా చేస్తున్నాను. పోయి ఆయన ఇన్స్పైర్గా తీసుకొని వచ్చి రాజీనామా చేయి, పోయి ఆయనను కలిసి ఎట్లాగో పోతున్నావు కాబట్టి ఆడికి. కాంగ్రెస్ భరాసాలకు బిగ్ బాస్ ఓవైసీనే, కాంగ్రెస్ సర్కారును కూల్చే ఉద్దేశం మాకు లేదు. మీ తాన ఇప్పుడు ఆ దమ్ము లేదు. ఫస్ట్ ఎప్పుడు వచ్చినా ఎన్నికలు వచ్చినా భాజపాదే విజయం. పార్టీ జాతీయ అధ్యక్షుడు పోటీలో నేను లేను. విలేకరులతో ఇష్టాగోష్ఠిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తమకు లేదని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారం తమదేనని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం కిషన్ రెడ్డి భాజపా కార్యాలయంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిలో పలు అంశాలు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ఉద్దేశం భాజపాకు లేదు, సర్కారు పూర్తి కాలం కొనసాగాలని మేము కోరుకుంటాం. ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా మారింది. సర్కారు కేవలం భూముల అమ్మకం, మద్యం విక్రయం, అప్పులపైనే ఆధారపడి పాలన సాగిస్తోంది. కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ గెలవదు. విజయం భాజపాదే. రేవంత్ రెడ్డిది యంగ్ ఇండియా బ్రాండ్ అయితే నాది నేషనలిజం బ్రాండ్ అని చెప్పి ఎన్నికలు వస్తే రేవంత్ది ఏ బ్రాండో ప్రజలే తేలుస్తారు. కాంగ్రెస్ భరాసా పార్టీలకు బిగ్ బాస్ ఓవైసీనే, జిహెచ్ఎంసీ ఈ ఓవైసీ తప్ప ఇలా రాజకీయం అంతా ఓవైసీ రాజకీయం. 7 సీట్లే ఓవైసీ ఓలే, ఇలా ఈ 7 చుట్టే ఇలా రాజకీయం అంతా. ఎందుకంటే ప్రజల్ని రెచ్చగొట్టాలి. ఉందిలే వానాకాలం ముందున ఈ ఏడాది సాధారణానికి మించి వర్షాలు అని చెప్పి ఐఎండీ వ్యవసాయ రంగానికి భారత వాతావరణ విభాగం తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాల కాలంలో దేశవ్యాప్తంగా సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో భూ విజ్ఞాన శాస్త్ర శాఖ కార్యదర్శి ఎం రవిచంద్రన్, ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించినట. వానలు ఈసారి జర అడ్డగోలుగా పడతాయట, గట్టిగానే పడతాయట వానలు. వాళ్ళు చెప్తున్నటువంటి మాట. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఇది లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ రావట్లేదు అంటాడు ఖలీలు, లేదంటే అని బీఆర్ఎస్ సైడ్ చూస్తుండు కిషన్, లేదు అంటే ఉన్నట్లేను. పెండింగ్ డిఏలు ఈ ఓదికేమో ఉద్యోగస్తుల డిఏల వెతలు, పోలీసు వాళ్ళ సరెండర్ వెతలు, ఇవన్నీ ఉండగా పోలీసుల సరెండర్ లేదు. జపాన్ మాజీ ప్రధానమంత్రి, ఆయనను మీరు ఆదర్శంగా తీసుకోవాలి. ఆదర్శంగా తీసుకొని రాజీనామా చేస్తే మంచిగుంటుంది చూడు. ఛార్జ్షీట్లో సోనియా రాహుల్ పేర్లు నేషనల్ హెరాల్డ్ కేసులో చేర్చిన ఈడీ. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు. కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ చీఫ్ శ్యామ్ పిట్రోడా, సుమన్ దుబే పేర్లు కూడా చేర్చిన దర్యాప్తు సంస్థ. ఈ నెల 25న విచారించనున్న స్పెషల్ కోర్టు నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను చేర్చింది. వీరితో పాటు ఆ పార్టీ ఓవర్సీస్ యూనిట్ చీఫ్ శ్యామ్ పిట్రోడా, సుమన్ దుబేను నిందితులుగా పేర్కొంటూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జ్షీట్ వేసింది. ఏప్రిల్ 9న దాఖలు చేసిన ఛార్జ్షీట్ను ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే మంగళవారం పరిశీలించి తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు. అయితే ఆ పార్టీ ఓవర్సీస్ యూనిట్ చీఫ్ శ్యామ్ పిట్రోడాగా ఆయన రాజీనామా చేసింది. దానికి చాలా రోజులే. ఇవాళ దేశమంతటా కాంగ్రెస్ నిరసనలు. కనీసం ఆ జపాన్లో నన్ను నిరసన చేయిపోయి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి. ఇక ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు, కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ పెద్దలు, మండిపడ్డ మంత్రులు, పీసీసీ. ఈ శనార్థి తెలంగాణలో దీని వెనకాల కథనము, అసలు కథనం ఉంటుంది, మీకు చూపిస్తుంది చూడండి.
బిల్డర్లు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పలగొట్టాలంటున్నారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే. కాంట్రాక్టర్లు కూలిస్తే కూలే ప్రభుత్వం కాదని మహేష్ గౌడ్. కేసీఆరే మాట్లాడిచ్చినట్లుందని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పడగొడతామంటే చూస్తూ ఊరుకోమని పొన్నం. విచారణ జరిపించాలని అర్థం. విచారణ జరిపిస్తే ఎవరు తేలుతారు అనుకున్నావు? మీరు రేవంత్ రెడ్డి తేలుతాడు దాని వెనకాల. సర్కారును కూల్చే ఆలోచన మాకు లేదు. తెలంగాణలో సింగిల్గానే పోటీ చేసి అధికారంలోకి వస్తామని కిషన్ రెడ్డి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలపై ఫోకస్ పెడతాం. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తాం. రాజాసింగ్ సమస్య ఇంటర్నల్గా పరిష్కరించుకుంటామని వెల్లడి. ఇక ఇది ఇట్లుంటే మంచి నిర్ణయం, మౌనం వద్దు, పథకాలు నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. సిఎల్పి మీటింగ్లో పార్టీ నేతలకు దీని ఏమీ లేదయ్యా. ఈ వార్త సారాంశం ఏంటంటే, దయచేసి నేను చెప్పానుపోతున్నా, మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకొక ఆయనో జర గుంపులు కడితే మీరు అందులో ఓకుర్రి పోయి నా పదవి కూడగొట్టి నన్ను సీఎంగా దించేసేటువంటి కుట్రలు జరగకుండా జర దయచేసి చూడుర్రి అని డైరెక్ట్ చెప్తే అయిపోయేది. ఈ అన్నేందుకు ఈ కథలు, ఈ సూచనలు? ఈయన పోయే ప్రతిసారి చెప్తాడు మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్పి. ఈయన విదేశీ పర్యటన పోయినప్పుడు అల్లు ఇదే చెప్తాడు. ఈ వార్తకు పెద్ద ప్రాధాన్యత ఏం లేదు. ఈసారి ఫుల్లు వానలు రాష్ట్రంతో పాటు దేశంలో ఈసారి వర్షాలు సమృద్ధిగా పడతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక నైరుతి సీజన్లో వర్షపాతం సాధారణ కన్నా ఎక్కువగా నమోదయ్యే అవకాశం. మార్నింగ్ న్యూస్లో ఒక బాంబు ఉంటుంది చూడండి. దీర్ఘకాలిక సగటున ఆధారంగా 105% వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. ప్రత్యేకించి తెలంగాణలో సగటు కన్నా ఎక్కువగా 870 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉందంట. ఇండియాకు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. పాస్పోర్ట్ రద్దు, అమెరికా నుంచి డిపోర్టేషన్తో సిట్ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేసిరట. ఇక ఆడ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం, ఇక్కడ పాస్పోర్ట్ రద్దు అవుతుంటే ఈయన బయటికి వెళ్ళాలిగా. ఇప్పుడు బయటికి వెళ్ళాలనేటువంటి టైంలో పాస్పోర్టే రద్దు చేసి ఎట్లా వెళ్ళాలి? పాస్పోర్ట్ పునరుద్ధరించండి వస్తాం అని చెప్పి మళ్ళీ ఇప్పుడు చెప్తా ఉన్నారు లెక్క. పంజాబ్ సూపర్ విక్టరీ ఇప్పుడు కాదు ప్రభాకర్ రావు గారు, నువ్వు ఏదో వీడికి రాగానే రేవంత్ రెడ్డి గారిని తీసుకపోయి జైల్లో బారేసి మొత్తం జీవితం ఏం కాదు. కేటీఆర్ మీద అవే డైలాగులు కొట్టిండు, కేసీఆర్ మీద అవే డైలాగులు కొట్టిండు, హరీష్ రావు మీద అవే డైలాగులు కొట్టిండు. ఎవరిని ముట్టుకోలే ఇప్పటిదాకా, ముట్టుకోడు కూడా. తనది చీకట్ల కాంప్రమైజ్ పాలిటిక్స్ ఉంటాయి. పంజాబ్ సూపర్ విక్టరీ కేవలం 111 రన్స్ చేసిన పంజాబ్ అద్భుతమైన బౌలింగ్తో కోల్కతాకు చెక్ పెట్టింది. ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ 15.3 ఓవర్లలో 111 రన్స్కి ఆల్అౌట్ అయింది. ఇక చేజింగ్లో కేకేఆర్ 15.1 ఓవర్లలో 95 రన్స్కే కుప్పకూలింది. ఇంకా దారుణం అసలు. జపాన్ టూర్కు సీఎం నేటి నుంచి 22 వరకు పర్యటన, ప్రముఖ కంపెనీలు, పారిశ్రామికవేత్తలతో సమావేశాలు. 21న ఒసాకా వరల్డ్ ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ అంటే ఒక వార్త. మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటన పోయినప్పుడల్లా బట్టి గారు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళు ఇక్కడే ఉంటారు. ఎందుకుంటారంటే పుట్టుకునే ఏమన్నా ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తే తయారు ఉండాలి కాబట్టి వీళ్ళ ప్లాన్ వీళ్ళది, వాళ్ళ ప్లాన్ వారి, ఎవ్వరి ప్లాన్ వాందే అందులో కాంగ్రెస్ పార్టీలో. భూ రికార్డులో తప్పుల సవరణకు ఏడాది ఛాన్స్ అంట. 2026 ఏప్రిల్ 13 వరకు అప్లికేషన్లకు అవకాశం. భూభారతి రూల్స్ రిలీజ్ చేసిన సర్కార్. ఇక కోర్టుల చుట్టూ తిరగక్కర్లేదు, అప్పీళ్లకు అవకాశం. త్వరలోనే ట్రిబ్యునల్ ఏర్పాటు, కలెక్టర్లు, ఆర్డీఓలకు సవరణాధికారాలు, పేర్లు, విస్తీర్ణం, భూమి రకం తదితర అంశాల్లో తప్పులను సరిదిద్దేందుకు ఛాన్స్. భూ రికార్డులో ఎలాంటి మార్పులు లేవు, ధరణి డేటాతో భూభారతి. ఇక ప్రజలు 12 ఏళ్ల కళ సాకారం. క్యాతనపల్లి రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణ. ఇక శిశువు కిడ్నాప్ అయితే హాస్పిటల్ లైసెన్స్ రద్దట. మంచి నిర్ణయం ఇది చేయవలసి. శిశువు కిడ్నాప్ అయితే హాస్పిటల్ లైసెన్స్ రద్దటిగా సుప్రీంకోర్టు చెప్తుంది. తమిళనాడు హక్కులు స్వయం ప్రతిపత్తి కోసం హై లెవెల్ కమిటీ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించిన సీఎం స్టాలిన్. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఏర్పాటు. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోంది. హక్కుల పరిరక్షణ, కేంద్రంతో సంబంధాలు మెరుగుదలకే కమిటీ. రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలో చేర్చిన వాటిని వెనక్కి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారట. తమిళనాడు హక్కులు స్వయం ప్రతిపత్తి కోసం హై లెవెల్ కమిటీ వాళ్ళ జాతి కోసం ఎట్లా నిలబడతారో చూడండి. బరాబర్ ఉంటుంది. కేంద్రం మా మీద జోక్యం అవసరం లేదు, మేము ఉంటామని చెప్తుండగా. ఇక బెస్ట్ పోలీసింగ్లో తెలంగాణ టాప్. స్టేట్ పోలీస్ శాఖకు నంబర్ 1 ర్యాంకు. రాష్ట్రంలో మహిళా పోలీసులు 8.7%, మహిళా అధికారులు 7.6%, 6.44 పాయింట్లతో ఏపీ 2వ స్థానం. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ర్యాంకింగ్ విడుదల చేసిరట. ఇక్కడ మహిళా పోలీసుల సంఖ్య పెరగాల్సిందే, ఎందుకంటే మహిళలు జనాభాలో సగం మంది మహిళలు ఉన్నారు కదా, మరి అధికారుల్లో ఉద్యోగాల్లో కూడా వాళ్ళు సగం మంది ఉండాలి. సో బెస్ట్ పోలీసింగ్లో తెలంగాణ టాప్. కంగ్రాట్స్. ఇక నా పెళ్లి నాటికి తాలుబొట్టు కూడా కొనలేము నాన్నగారు, కష్టమైనా ఇప్పుడే కొనేయండి. బంగారం ఒక్కరోజే 6250 పెరిగింది.
6,250 రూపాయలు పెరిగింది అవునా 5కి 6,000 పెరిగిందా ఓయమ్మా లక్ష దాటితట్టే ఉంది ఇది వెలుగు దినపత్రిక ఇది ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం భూభారతిపైనే రైతుల ఆశలు ఇక పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన మండలాల్లో అమలు ఏళ్లుగా ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయని చెప్పేసి అంచనాలు పాస్ పుస్తకాలు సాదా బైనామా కేసులే అధికం సమస్యల వల్ల పథకాలకు రైతులు దూరం నేలకొండపల్లి వెంకటాపూర్లో తొలి రోజు జరగని రిజిస్ట్రేషన్లు లింగంపేట మద్దూరులో నేటి నుంచి రిజిస్ట్రేషన్లు అట భూభారతి పైన రైతులు ఆశలు పెట్టుకున్నారు కానీ తొలి రోజు రిజిస్ట్రేషన్లు జరగలేదు ఆ 4 మండలాల్లో రెవెన్యూ సదస్సులు ఇక ఈ నెల 17 నుంచి దరఖాస్తులు కొత్త చట్టం ప్రకారం పరిష్కారం ఇక తొలి రోజు సాంకేతిక సమస్యలపై CCLA సమీక్ష నిర్వహించింది 15 మందితో వార్ రూమ్ అంట 8 మందితో హెల్ప్ లైన్ పార్టీ లైన్ దాటొద్దు నేను అటు పోయొచ్చేదాకా మీరేం చేయొద్దు మంత్రివర్గ విస్తరణపై అధిష్టాన నిర్ణయం తీసేసుకుంది ఇక దీనిపై ఎవరు ఏం మాట్లాడినా ఉపయోగం ఉండబోదు ఏదైనా చెప్పుకోవాలంటే అధిష్టానం వద్దకు వెళ్ళి చెప్పుకోండి మే 1 నుంచి 15 రోజుల పాటు ఎమ్మెల్యేలతో ముఖాముఖి మళ్ళీ గెలిపించేందుకు ఏం చేయాలో నివేదికలు సిద్ధం చేసుకోండి వాటిని పరిశీలించి నిధులు ఇస్తాం పథకాలపై ప్రచారం చేయండి భారత్ సదస్సుకు రాహుల్ ప్రియాంక బాధ్యత మంత్రులదే ఏళ్లుగా నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపించాం కులగణన వర్గీకరణ ఇందిరమ్మ ఇల్లు గొప్ప నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి CLP సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కులగణన వర్గీకరణ గొప్ప నేతలే చేయలేదట ఏది ఇటువంటిది ఎవరు చేయడు కూడా మరి వాస్తవానికి ఇటువంటి దిక్కుమాల కులగణన ఎవరు చేయడు ఇక ఏది కులగణన మోదీ సర్కార్కు మరణ శాసనం కాదు ఈ లెక్కలు బయట పెడితే మీకు మరణ శాసనం దేశంలోనే గేమ్ చేంజర్ బీహార్ ఎన్నికల్లోనూ కీలక పాత్ర పోషించనుంది కంచగచ్చిబౌలి భూములపై దుష్ప్రచారం ఇప్పుడు మోడీ కూడా రంగంలోకి దిగారు ప్రచారం నమ్మి అడవులపైకి తెలంగాణ ప్రభుత్వం బుల్డోజర్లు పంపుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు ఇక జపాన్కు రేవంత్ బృందం ఇవాళ భారత రాయబారితో ఎవరెవరు పోయారో చూడు జరా ఆయోజిత సమావేశం రేపు ఎల్లుండి టోక్యోలో పలు కంపెనీలతో భేటీ అవుతారట 23న ఉదయం తిరిగి ఆ రాష్ట్రానికి రాక నోవాటెల్లో రేవంత్కు తప్పిన ప్రమాదం ముఖ్యమంత్రి వెళ్తున్న లిఫ్ట్ మురాయించిందంట ఇందిరమ్మ లబ్ధిదారులకు 2.19 కోట్లు మధ్యవర్తులు లేకుండా నేరుగా ఖాతాల్లోకే అని చెప్పి మంత్రి పొంగులేటి ఇక్కడ నోవాటెల్ హోటల్లో ముఖ్యమంత్రికి ప్రమాదం తప్పింది మరి హాస్పిటల్ సిబ్బంది ఏం చేస్తూ ఉన్నారా వాస్తవానికి కూడా అందులో ఎంతమంది ఎక్కాలి 13 మంది ఎక్కిరట ఎక్కాల్సిన దానికంటే ఒక సీఎం పోయేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉండాలి ఇక నేషనల్ హెరాల్డ్ కేసు A1 సోనియా A2 రాహుల్ గాంధీ ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ శామ్ పిట్రోడా సుమన్ దుబే పైన అభియోగాలు విచారణార్హమా కాదా 25న కోర్టు నిర్ణయం ఈడీ విచారణకు హాజరైన రాబర్ట్ వాద్రా ఇది చట్టబద్ధ పాలన ముసుగులో ప్రభుత్వ దాడి విపక్షంపై రాజకీయ ప్రతీకారం కేసీ వేణుగోపాల్ నేడు దేశవ్యాప్త ఆందోళన కాంగ్రెస్ పిలుపు సిద్ధరామయ్యకు బిగిసిన ఉచ్చు దేశంలో ఏడ పాల్గొనాల్సి వస్తుందని ఈనాటి పోయినట్టుంది మూడా కేసు దర్యాప్తును కొనసాగించండి మే 7లోగా నివేదిక ఇవ్వండి లోకాయుక్తకు ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశం తెలంగాణ పోలీస్ దేశంలోనే నెంబర్ 1 ఉత్తమ న్యాయ వ్యవస్థల్లో 2వ స్థానంలో రాష్ట్రం ఉందట ఇక దక్షిణాదిలో న్యాయ వ్యవస్థలు ఇండియా జస్టిస్ రిపోర్టు వెలువరించింది కళ్ళ ముందే చంపాడు పాకిస్తాన్ జాతీయుడు తొలుత శ్రీనివాస్ ప్రాణాలు తీశాడు తర్వాత నాపై కత్తి దూస్తే త్రుట్లో తప్పించుకున్నా పక్కనే ఉన్న మా బావను దారుణంగా చంపేశాడు అష్టపు ప్రేమ్ సాగర్ బావమరిది దేగాం సాగర్ వెల్లడి దుబాయ్లో జరిగిన కత్తి దాడిలో అతడి గాయాలు తనను కాపాడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మృతదేహాల తరలింపులకు సహకరించండి విదేశాంగ మంత్రి జయశంకర్కు కిషన్ రెడ్డి అభ్యర్థన దుబాయ్లో రంగంలోకి విదేశాంగ శాఖ అధికారులు ప్రేమ్ సాగర్ కుటుంబ సభ్యులకు బండి పరామర్శనట పాకిస్తానోడు ఆడ బేకీల్లో పనిచేసి విచక్షణ రహితంగా స్వర్గం శ్రీనివాస్ను దేగం సాగర్ను ఇద్దరిని చంపేసినట్టు కత్తితో అసలు ఘోరమీయమ్మ నైరుతిలో వానలు ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం దీర్ఘకాలిక సగటులో 105% నమోదు ఉత్తర దక్షిణ పశ్చిమ మధ్య భారతంలో ఎక్కువగా వానలు పడే అవకాశం జమ్మూ కాశ్మీర్ బీహార్ తమిళనాడు ఈశాన్యంలో సాధారణం కంటే ఎక్కువ భారత వాతావరణ శాఖ వెల్లడించింది సర్కారును బదనాం చేయడానికే సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు భారత చట్టాలకు చిక్కకుండా ఉండేందుకు విదేశాల నుంచి పోస్టులు 25 మంది కీలకం వారికి భారీ నిధులు వెనుకున్న పెద్దలపై ప్రభుత్వానికి నివేదిక ఆయా సైట్లకు త్వరలో నోటీసులు HCU భూ వివాదం ఫేక్ పోస్టులపై పోలీసుల నిశిత విశ్లేషణ చేస్తూ ఉన్నారట అరెస్టు చేయరాదని ఉత్తర్వులు ఇస్తే వారంలో వచ్చేస్తాయి హైకోర్టును కోరిన ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావట అరెస్ట్ చేయకపోతే వారంలో వస్తాడట తీసి గుంజి కొడితే క్యాన్సర్ అని వీకినట్టేనా అన్ని పోయినట్టే ఉదయం బగబగలు మధ్యాహ్నం జల్లుడు ఇందూరు కరీంనగర్ మానుకోటలో 42 డిగ్రీలు వడదెబ్బతో 3 మృతి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వానలు నేడు రేపు పలు జిల్లాలకు వరుస సూచనల వడదెబ్బ మృతులకు 4 లక్షల పరిహారం విపత్తు నిధి నుంచి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం
ఇక ఇచ్చిన చెక్కులనే మళ్ళీ ఇస్తూ మహిళలను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్ 2 సార్లు ఇచ్చిన చెక్కులు చెల్లుబాటు కాలేదు. మహిళలకు వడ్డీ లేని రుణాలపై బట్టి అబద్ధాలు, రైతు భరోసా ఇవ్వకుండా రైతులను ముంచారు. ఉపాధి సిబ్బందికి వేతనాలు ఇవ్వాలని హరీష్ డిమాండ్. ఇక ట్రంప్కు చైనా షాక్ ఇచ్చింది. ఇక అమెరికా నుంచి బోయింగ్ జెట్లు బంద్ చేసింది. వాటిని తీసుకోవద్దని తమ ఎయిర్లైన్స్కు ఆదేశం. విమానాల విడిభాగాల దిగుమతి నిలిపివేతనట. ట్రంప్కు చైనా షాక్. హార్వర్డ్ నిధులకు ట్రంప్ ఎసరు పెట్టిండట. $220 కోట్ల స్తంభింపజేసిన సర్కారు ప్రభుత్వానికి తలొగ్గమన్న వర్సిటీ అధ్యక్షుడు. ఇక స్వయం ప్రతిపత్తిపై కమిటీ ఏర్పాటు. తమిళనాడు సర్కార్ సంచలన నిర్ణయం. గవర్నర్తో విభేదాల నేపథ్యంలో రాష్ట్ర హక్కుల పరిరక్షణకు స్టాలిన్ ప్రభుత్వం చర్యలు. జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ వచ్చే జనవరి కల్లా మధ్యంతర నివేదిక, 2 ఏళ్లలో సమగ్రమైన నివేదిక రూపక. గవర్నర్ ఆర్ఎన్ రవితో అసలు స్వయం ప్రతిపత్తిగా ఏ గవర్నర్ లేడు, గవర్నర్ లేకుండా చేసే కార్యక్రమం. అక్రమని తెలిసి ప్రోత్సాహం, ఆ తర్వాత పథకాల పేరిట క్రమబద్ధీకరణ. అక్రమ నిర్మాణాలను ప్రభుత్వం జీహెచ్ఎంసీ ప్రోత్సహిస్తున్నాయి. హైకోర్టు ఆగ్రహం. మణికొండలో అక్రమ కట్టడాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశం. లేదంటే జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ కమిషనర్లు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలి. ధర్మాసనం హెచ్చరిక జారీ చేసింది. ఇక ఇది ఇట్లుంటే ఇప్పుడు తాజాగా ఒక పొలిటికల్ పంచాయతీ స్టార్ట్ చేసిరు. ఏంది, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఏది కాంగ్రెస్ పార్టీని కూలగొట్టమని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ తర్వాత కాంట్రాక్టర్లు చెప్తున్నారు. మేమే పైసలు ఇస్తామని ఆయనకు చెప్పిరని చెప్తా ఉన్నాడు. అయితే ఈ వ్యాఖ్యల వెనుక సారాంశం ఏంది? నిజంగా కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి చెప్పిన కాంట్రాక్టర్లు ఎవరు? ఆయన ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ వ్యాఖ్యలు? దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎటువైపు తీసుకుపోవాలనుకుంది? ఈ అన్ని అంశాలు ఇప్పుడు ప్రత్యేక కథనం శనార్థి తెలంగాణలో చూద్దాం. కాంగ్రెస్లోకి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ వెనుక ముఖ్యమంత్రి రేవంత్. గతంలో కడియంతోనూ ఇదే గేమ్. బీఆర్ఎస్ ఏర్పడిన నెలకే కాంగ్రెస్పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శలు చేసిన మరో నెలకే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కడియం. ఇప్పుడు అదే పందాలో కొత్త. త్వరలోనే కడియం లాగే కాంగ్రెస్ గూటికి ప్రభాకర్ రెడ్డి, కొత్తతో పాటే హస్తం గూటికి మరికొందరు బీఆర్ఎస్ రెడ్డి ఎమ్మెల్యేలు. సుప్రీం తీర్పు రాకముందే ఎమ్మెల్యేల జాయినింగ్స్. జడ్జిమెంట్ కన్నా ముందే బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి రేవంత్ స్కెచ్. కొత్త కామెంట్స్ అందులో భాగమే. దుబ్బాక ఎమ్మెల్యే బీఆర్ఎస్ శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ కూల్చివేత కామెంట్స్ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం కనుసన్నల్లోనే ఎమ్మెల్యే కొత్త పలుకులు పలికినట్టు అర్థమవుతా ఉంది. బీఆర్ఎస్ శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడే. ఈ సాన్నిహిత్యమే ప్రభాకర్ రెడ్డిని ఇటీవల సీఎం రేవంత్ను కలిసేలా చేసింది. కొత్తగూడ కొన్నాళ్ల క్రితం రేవంత్ను కలిసి దుబ్బాక అభివృద్ధి కోసం నిధులు అడిగారు. దుబ్బాక నుంచి హబ్సీపూర్ డబుల్ లైన్ రహదారికి నిధులు ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అడిగిందే తడవుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. అయితే బీఆర్ఎస్ శాసనసభ్యులుగా ఉండి కూడా రేవంత్తో అంత సత్సంబంధాలు నేర్పిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కొద్ది రోజులకే ఫ్లేట్ ఫిరాయించేశారు. తన సొంత నియోజకవర్గం దుబ్బాకలో సోమవారం కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించినటువంటి సందర్భంలో తోగుట మండల పర్యటన సందర్భంగా ఆయన రేవంత్ సర్కార్పై ఆసక్తికర కామెంట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు రేవంత్ సర్కార్ను కూల్చాలంటున్నారంటూ సంచలన కామెంట్ చేశారు. ప్రభుత్వం కూల్చేందుకు అవసరమైన డబ్బులను సైతం ఇస్తామంటూ తాము సమకూరుస్తామని చెప్తున్నారని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. అయితే బీఆర్ఎస్ శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వంపై చేసిన కామెంట్స్ బయటకు కాంగ్రెస్కు మింగుడు పడని అంశంగానే కనిపించినా ఈ మొత్తం వ్యవహారం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్కు రాజకీయమే ఉన్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున స్టేషన్ గన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిన కొత్తలో రేవంత్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కడియం వ్యాఖ్యలపై అప్పట్లో కాంగ్రెస్ నేతలు గరంగరమయ్యారు. కడియం అతి భ్రమించి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అయితే కాంగ్రెస్పై విమర్శలు గుప్పించిన నెలకే ఆయన హస్తం గుటికి చేరుకున్నారు. కడియం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం వెనుక కీలక భూమిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని ప్రచారం ఉంది. మరోవైపు ఈ నెల చివరి వారంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ మరోసారి సుప్రీంకోర్టు ముందు విచారణకు రాబోతా ఉంది. ఇప్పటికే సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ పలుమార్లు అవకాశం ఇచ్చింది. పార్టీ మారిన బీఆర్ఎస్ శాసనసభ్యులపై తీసుకున్న చర్యల గురించి వివరాలను అడిగింది. కానీ కోర్టు ఈ విషయంలో తుది తీర్పును వెల్లడించలేదు. అయితే పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీం త్వరలోనే విచారణ చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఈసారి కోర్టు సదరు శాసనసభ్యుల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మార్కు రాజకీయానికి తెరలేపినట్టు సమాచారం. కోర్టు తీర్పు వచ్చేలోగానే మెజార్టీ బీఆర్ఎస్ శాసనసభ్యులకు కాంగ్రెస్ కండువాలు కప్పించాలని
అని భావిస్తున్నారు. తద్వారా బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేయించడం ద్వారా కోర్టు అనర్హత వ్యవహారం నుంచి బయటపడొచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంచనా వేస్తున్నారు. అలాగే పార్టీ మారిన బరాసా శాసనసభ్యులపై వేటు కనుక పడితే అది కాంగ్రెస్ సర్కార్కు ప్రమాద గంటికలు ఎదురయ్యే పరిస్థితులే తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల న్యాయస్థానం తీర్పు వెలువడక ముందే మరింత మంది బరాసా శాసనసభ్యులను చేర్చుకోవాలని రేవంత్ పక్కా ప్రణాళికలతో ముందుకు పోతున్నట్టు సమాచారం. అందులో భాగంగానే మొదటగా కొత్త ప్రభాకర్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి ఆ పార్టీలోని మరికొంతమందిని ఆ రెడ్డి శాసనసభ్యులను తమ సామాజిక ఈక్వేషన్ ఆధారంగా లాగేయాలని సీఎం చూస్తున్నట్టు టాక్. ఇందుకు మొదటగా కొత్తను ఒక పాన్గా వాడి వ్యవహారాన్ని నడిపించాలని రేవంత్ భావిస్తున్నట్టు సమాచారం. ఇంకా తద్వారా ఈ ప్రభుత్వాన్ని మరింత సుస్థిరపరచుకోవడానికి పాటు బీఆర్ఎస్ రజతోత్సవాల నాటికి ఆ పార్టీకి గట్టి జలకిచ్చేలా రేవంత్ కార్యాచరణ రూపొందించుకున్నట్టు తెలియదు. ఈయన వ్యాఖ్యల వెనుకల రేవంత్ రెడ్డి గారే ఉన్నాడు. గతంలో కడియం శ్రీహరి గారితో ఇదే మాటలు అనిపించిండు, కడియం శ్రీహరిని చేర్చుకుండు. సేమ్ ఇప్పుడు ఇదే కథ. ఇది ఇప్పుడు వీళ్ళేమంటారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊల్చాలని చూస్తున్నారు, కుట్రలు ఏమీ లేదు. ఆ కుట్రదారుడు అంతా ఇగో ఈయనే. తమిళనాడు స్వయం ప్రతిపత్తికి కమిటీ ఇక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటు, తుది నివేదికకు 2 ఏళ్ల గడువు. అసెంబ్లీలో సీఎం స్టాలిన్ ప్రకటన, రాష్ట్ర హక్కులను కేంద్రం లాక్కుంటుందనే ఆరోపణ. ఈ కమిటీ కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాన్ని పరిశీలిస్తుందని వెల్లడి. మే 15 నుంచి సరస్వతి పురస్కారాలు, మే 26 వరకు కొనసాగనున్న ఉత్సవాలు. పురస్కారాలకు 25 కోట్లు మంజూరు. వెబ్ పోర్టల్ మొబైల్ యాప్ను ప్రారంభించిన మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ. ఇక 3 రోజులు చాలు, ఆరోగ్య సమస్యలు ఖాయం. ఢిల్లీ కాలుష్యంపై గడ్కరీ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలి, తెలంగాణ బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలి, పూలే దంపతులకు భారతరత్న ప్రకటించాలి, ఇందుకోసం జాతీయ బీసీ కమిషన్ చొరవ తీసుకోవాలి. చైర్మన్కు బీసీ ఆజాదీ ఫెడరేషన్ నాయకులు వినతిపత్రం ఇచ్చారు. అయితే ఇక్కడ 42% రిజర్వేషన్ తెత్తా, మోడీని ఉంచుతా అన్న మనిషి ఎటువైనో జపాన్కు పోయినవా? 42% రిజర్వేషన్ ఇవ్వకుండా వీడ ఉద్యోగాలు భర్తీ చేయి, నీ కుర్చీ కూడా వెక్కిపోతే అడుగు బీసీలంతా కలిసి. సోనియా రాహుల్ మెడకు ఈడీ ఉచ్చు. నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్షీట్లో కాంగ్రెస్ అగ్రనేతల పేర్లు. ఇప్పటికే ఏజేఎల్కు ఈడీ నోటీసులు. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అభియోగ పత్రం దాఖలు. ఈ నెల 25న కేసు విచారణ. ఖుష్ ఖబర్, ఈ ఏడాది వానలు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం. ఎల్ నీనో ఏర్పడే అవకాశమే లేదు. ఐఎండీ చీఫ్ మృత్యుంజయ్ మొహపాత్ర వెల్లడి. వారిని వదిలిపెట్టాం, పింక్ బుక్లో పేర్లు రాస్తున్నాం, నా కేసీఆర్ అంత మంచితనం లేదు. మంచిదిగా అంటుంది ఆమె. బెదిరింపులకు పాల్పడే వారిని వదిలిపెట్టాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితగా వారిని పింక్ బుక్ అట, వాళ్ళు రెడ్ బుక్ రాసిరిగాడు. నిత్యం ప్రజల్లో ఉండండి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళండి. సన్నబియ్యం పథకం అద్భుతం, క్లిష్ట సమస్యలకు పరిష్కారం చూపాం. భూభారతి రూల్స్ పోర్టల్ ఆవశ్యకతను ప్రజలకు ఫస్ట్ మీకు తెలుసా ఇంతకా పోర్టల్ కథ? ఆ ఆవశ్యకత మీకే తెలియదు, కార్యకర్తలు పోయి ఇప్పుడు చెప్పేటట్టున్నారు ఆడ. రేవంత్ 6 రోజుల జపాన్ పర్యటన. నిన్న రాత్రే జపాన్ వెళ్ళిన సీఎం. 22 వరకు జపాన్లోనే తెలంగాణ బృందం. టోక్యో, మౌంట్ ఫుజీ, ఒసాకా, హిరోషిమాలోని నాకావాడ్ అని ఉంటుంది. ఆ నాకావాడ్ కాడ రిజైన్ చేసిన ప్రధానమంత్రి ఆఫీస్ ఉంటుంది, పోయి కలువు. ఆయన కలిసి ఎందుకు రిజైన్ చేసినామంటే, ప్రజలకు నేను మంచి సర్వీస్ ఇవ్వలేకపోతా ఉన్నా, ప్రజలు నా పట్ల విశ్వాసంగా లేరు, అందుకే రాజీనామా చేస్తున్నా అని చేసిండు. మీరు కూడా ఏమన్నా ఆలోచన వస్తే అది చేయరు. పెట్టుబడుల ఆకర్షణపైనే నజర్. జపాన్ పారిశ్రామికవేత్తలో భేటీ కాబోతా ఉన్నట. పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్పి జీవన్ రెడ్డి, అదంతా తప్పుడు ప్రచారం. సీనియారిటీ గౌరవం లేదు, అయినా పార్టీని వదలబోను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సీనియారిటీ గౌరవం వాస్తవానికి కూడా జీవన్ రెడ్డి గారికి సరే వీళ్ళందరికంటే కూడా సీనియర్. సో ఈయన నిన్న మొన్న వచ్చాడు. ఎవరు రేవంత్ రెడ్డి 2019లో 17లో 18 అట్లా వచ్చాడు. సో అట్లా వచ్చినటువంటి సందర్భంలో ఆయనకంటే ఈయనను పీసీసీ చీఫ్ని చేస్తే కాంగ్రెస్ పార్టీ స్టేబుల్గా ఉండేది. ఇదంతా దుందుడుకుడు వ్యవహారమే. సో ఆయనకు పార్టీలో కీలకమైనటువంటి పోస్ట్ ఇస్తారా, కేంద్ర స్థాయిలో ఇస్తారా అనేది చూడాలి. కానీ వాస్తవాన్ని మరి కాంగ్రెస్ పార్టీ ఏమి ఇవ్వలేదంటే ఏమి ఇవ్వలేందుకు ఇచ్చింది. సో జగిత్యాలలో ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది. ఆ ఎమ్మెల్సీ ఉండగానే మళ్ళీ జగిత్యాల ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. జగిత్యాల ఎమ్మెల్యే టికెట్లో ఓడిపోయినప్పటికీ మళ్ళీ నిజామాబాద్ ఎంపీ ఇచ్చింది. కరీంనగర్ ఎంపీ అనుకున్నా, కరీంనగర్ ఎంపీ నిజామాబాద్ ఎంపీ ఇచ్చింది. నిజామాబాద్ ఎంపీ ఓడిపోయిండు. ఆ తర్వాత పోటీ చేయలే, అవకాశాలు ఇవ్వలేదని అది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రైట్, ఇది శనార్థి తెలంగాణ. ఉంటే ఇక ఒకసారి పల్లవిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. రైతన్నకు తీపి కబురు అంటూ వానలకు సంబంధించినటువంటి వార్తతో స్టార్ట్ అయింది పల్లవి. ఇక ఢిల్లీలో 3 రోజులు ఉంటే రోగాలే వస్తాయని గడ్కరీ అంటా ఉన్నాడు. మరి ఈ పార్టీకి మీరు ఆన్నే ఉంటున్నారుగా, మోడీ ఆన్నే ఉంటున్నాడు. మరి క్యాబినెట్ విస్తరణపై హైకమాండ్ నిర్ణయమే ఫైనల్, పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు దాటలేనట్టు. ఇప్పుడు వాళ్ళు దాటలేదు అన్నట్టు, అంతా ఉత్తదే.
వాస్తవానికి ఈయనకి ఎవడు భయపడి ఈయన విషయంలో ఏ విషయంలో భయపడతారంటే ఈయన కథ ఎట్లుంటుందని చెప్తా. ఇప్పుడు ఏం చేస్తారంటే సపోజ్ రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ పోతున్నాను అనుకో, రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి పోతుండని తెలిసిందనుకో, ఈయన ఏం చేస్తాడంటే రేవంత్ చేసే కార్యక్రమం ఏముంటుందంటే వీళ్ళకు ఈయనదే టీము ఒకటి ఉంటుంది, ఓ నలుగురు ఉంటారు, నలుగురు బృందం. ఈ నలుగురు బృందం ఈయనకు మెసేజ్ చేస్తారు, రాజగోపాల్ రెడ్డి గారు మీరు చాలా అద్భుతంగా పోరాడుతున్నారు, మీకు మంత్రి పదవి రావాలి, ఇక్కడ ఢిల్లీలో డిస్కషన్ అవుతుంది మీ గురించి అని చెప్పి పెడతారు. ఈ ఎవడు అనామకుడు, అధిష్టానానికి వీళ్ళకి సంబంధం ఉన్నది. అనగానే ఏమైతే అరే ఏమో నా గురించి ఇంత ఆలోచన చేస్తుందని ఈయన ఇంటరాక్ట్ అవుతాడు. ఇంటరాక్ట్ అయ్యి ఈయన దగ్గర ఉన్న మ్యాటర్ అంతా ఇలా చెప్తాడుగా. ఈయన ఇటు కనుక్కొని ఏం చేస్తాడంటే ఈయనకి ఎట్లా చెక్ పెట్టాలి అధిష్టానం కాడ అనేది ఈ లెక్కలు కడతాడు అన్నట్టు. పాపం ఇవి తెలియకుండా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళందరికీ చెప్పేస్తారు అన్నట్టు. వీళ్ళు నిజంగా ఆడున్న మనుషులు లెక్కనే చెప్తారు, రాహుల్ గాంధీ సోపతి గాల లెక్క చెప్తారు అన్నట్టు. చెప్పంగానే ఈయన ఇట్లా ట్రాప్లో పడి అధిష్టానం కాడ ఇట్లా చెక్ పెడతాడు అన్నట్టు. అయితే ఈయన చేయబోయేటువంటి విషయాన్ని ఈయన ముందే పోయి ఇక్కడ చెప్తాడు రేపు పొద్దుగాలు వచ్చాయని. ఓకే, అర్థమైందా? ఇదో బ్యాచ్ ఉంటుంది అన్నట్టు, ఆయనకు ఒక బ్యాచ్ ఉంటుంది. ప్రభుత్వాన్ని మేమెందుకు కూలుస్తాం, కాంగ్రెస్ సర్కార్ను పడగొడితే బీజేపీకి వచ్చే లాభం ఏందని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నాడు. ఇక ఐపీఎల్ నుంచి జంపా అవుట్ అయిందట. ఇక వృద్ధురాల్ని చంపి డెడ్ బాడీపై డ్యాన్స్ చేసినట్టు ఎవడో నిన్న కుషాయి కూడా అక్కడ. కాంగ్రెస్ పార్టీని వీడను, జిల్లాల్లో 10 ఏళ్లుగా ఒంటరి పోరాటం చేస్తున్నా సీనియర్ నేత జీవన్ రెడ్డి కామెంట్ చేసి, ఇక నేను కొంచెం రౌడీ టైప్, మా పార్టీ కార్యకర్తలను కొందరు ఇబ్బంది పెడుతున్నారు, బరాబర్ వారి పేర్లను పింక్ బుక్లో రాసుకుంటా, మేము అధికారంలోకి వచ్చాక ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, కాంగ్రెస్ నాయకుల తాటాకు చప్పులకు భయపడం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్ చేసిందట. మేము బీసీలం కదా, మేము కదా అధికారంలోకి వచ్చేది, మీరు రాసుకుని ఏం లాభం? ఫస్ట్ నయం డైరీలు దాచుకొని పెట్టుకున్నారు, తీసుకొచ్చి ఆ డైరీలు ఫస్ట్ బయట పెట్టు. పాలిటిక్స్లో మరో కొత్త రచ్చ, హాట్ టాపిక్గా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్, బిల్డర్లు ప్రభుత్వాన్ని పడగొట్ట. ఈ పత్రికలు కూడా ఎటువైపు తీసుకుపోయినాయి చూడదు ఆ అంశాన్ని. ఇక వడదెబ్బతో చనిపోతే 4 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అంట, తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కార్యకర్తలకు అండగా ఉంటాం, రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే, ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల ఏర్పాటు కృషి చేస్తా, బీజేపీ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య భరోసా. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో జరిగిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ఆయన హాజరైండు. గ్లోబల్ బిజినెస్ హబ్గా హైదరాబాద్, సిటీలో కమర్షియల్ స్పేస్కు ఫుల్ డిమాండ్. ఢిల్లీ చెన్నైతో పోలిస్తే హైదరాబాద్లో 56% వృద్ధి రేటు. ఏడాదిలోనే 70కి పైగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు వచ్చాయి. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్. కాగ్నిజెంట్ క్యాంపస్లో జీసీసీ సెంటర్ ప్రారంభమైందట. నన్ను అడిగితే ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ మళ్ళీ ఏమైనా పుంజుకోవాలంటే ఈ శ్రీధర్ బాబును సీఎం చేస్తే బెటర్ ఏమో. ఓకే, సాక్షి. ఇక సెన్సెక్స్ ప్లస్ అంట, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ట్రంప్ సుంకాల మినహాయింపు ఫలితం వచ్చింది. 111తోనే పంజాబ్ పండుగ. అంటే శ్రీధర్ బాబును ఆ తర్వాత కాదు, ఈ 4 ఏళ్లలోపే చేస్తే ఆ తర్వాత ఎట్లాగో బీసీల ప్రభుత్వం. పిల్లలు కిడ్నాప్ అయితే ఆసుపత్రులు సీజ్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. ట్రంప్కు కీలెరిగి వాత, అరుదైన ఖనిజాల ఎగుమతుల నిలిపివేత ద్వారా అమెరికాను చైనా నేరుగా కుంభస్థలం పైనే కొట్టిందని పరిశీలకులు అంటా ఉన్నారట. ఈసారి వానలు ఈ ఏడాది ఋతుపవనాల సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి కోసం కేంద్రం పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు స్వయం ప్రతిపత్తి సాధించే దిశగా సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నేషనల్ హెరాల్డ్ కేసు, సోనియా రాహుల్పై ఛార్జ్షీట్ దాఖలు చేసిండ్రు. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన ఈడీ. ఇక మన పథకాలతో మోడీ ఉక్కిరి బిక్కిరి అవుతా ఉన్నాడట. కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. మన కులగణన రాజకీయంగా మోడీకి మరణ శాసనం అంటును. మోడీకి కాదు, రేవంత్ రెడ్డి గారు నీకు మరణ శాసనం, అది నీ రాజకీయ మరణ శాసనం, అది నీకు తెలుసో లేదో. ఎందుకంటే నువ్వు లెక్కలు బయట పెట్టకుండా కరెక్ట్ లెక్కలు చెప్తే ఏం కాకపోతుంది, మంచిగా ఉంటుండే. ఏది చోరీ చేస్తా ఉన్నావు కదా, ఈ బీసీలను మోసం చేస్తా ఉన్నావు కదా, అదే నీ మరణ శాసనం రాజకీయ పార్టీగా. ఏది నీ రాజకీయ జీవితానికి మరణ శాసనం అదే రాస్తుంది. కృష్ణాలో ఏపీ వాడకం 72.2, సీతారామ పటిష్టత అధ్యయనానికి కమిటీ. ఇప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ చిత్తే అని చెప్పి కిషన్ రెడ్డి. ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా వెళ్తున్నారంట. రైళ్లు ఇలా మళ్లింపు, ఏది మన చెల్లపల్లి స్టేషన్ నుంచి వస్తాయట. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తాం, ఈ ప్రభుత్వం ఆ లక్ష్యంతోనే పనిచేస్తుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. స్త్రీ సమ్మిట్ 2.0కి ముఖ్య అతిథిగా హాజరు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తాం. ఫస్ట్ మీ ఇంటి ఆమెను చేయి, అక్కడి నుంచి స్టార్ట్ చేయి. 3 నెలలుగా జీతాలు లేవు. ఉపాధి హామీ సిబ్బంది ఉద్యోగుల ఆవేదన.
స్పర్శలో సాఫ్ట్వేర్లో అనుసంధానం అవ్వక అందని వేతనాలు, సాంకేతిక సమస్యలు అధిగమించడానికి అధికారుల తంటాలు, పెండింగ్ వేతనాలు ఇవ్వాలి. నారాయణ గౌడ్. మన పోలీసింగ్ అదుర్స్ మొదటి స్థానంలోనే, దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ. అట్టడుగున పశ్చిమ బెంగాల్ పోలీస్ అంటే ఓవరాల్ ర్యాంకింగ్లో 3వ స్థానంలో రాష్ట్రం. ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ 2005 వెల్లడి. 10 మార్కులకు 6.48% మార్కులు వచ్చినాయట. ఇక ఈసీ తీరు అనుమానాస్పదం, ఓటర్ల డేటా ఎందుకు ఇవ్వరు, మండిపడ్డ పార్టీలు సంస్థలు. ఈసీ ప్రతినిధులతో సమావేశం, ఈవీఎంలపై అన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పేసి అంటారంట. అటుగా ప్రతి దరఖాస్తుకు ఒక డెడ్ లైన్, భూమి రిజిస్ట్రేషన్తో పాటే రికార్డుల మార్పిడి, పాస్ పుస్తకం, తహసీల్దార్లకు సుమోటోగా పాస్ పుస్తకాలు జారీ చేసే అధికారమట. భూభారతి మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం. సాదా బైనామాల పరిష్కారానికి 90 రోజులు, రికార్డుల్లో తప్పొప్పుల పరిష్కారానికి 60 రోజులు, వారసత్వ భూములపై నిర్ణయానికి 30 రోజులు. ఈ నేషనల్ హెరాల్డ్ కేసు ఈడీ ఛార్జ్షీట్లో సోనియా రాహుల్ పేర్లట. ఛార్జ్షీటు ఈడీ వాళ్ళ చేతిలో పెట్టిపోయారు. నమస్తే తెలంగాణ, కేంద్ర పెత్తనానికి కత్తెర, తడిసిన ధాన్యం రైతన్న దైన్యం, నీటి కోసం రైతుల ఆత్మహత్య 475 మంది ఇప్పటికి చనిపోయారట. నీటి కోసం రైతు రణం. ఇక జూనియర్ కాలేజీలకు మంగళం, కొత్తగా ఏర్పాటయ్యే పబ్లిక్ స్కూళ్లలో కలిపే యోచన, సర్కార్ సిఫార్సు చేసిన తెలంగాణ విద్యా కమిషన్. ప్రతి మండలంలో 3 పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదన, సిఫార్సులను వ్యతిరేకిస్తున్న అధ్యాపక బృందాలు. సిఎల్పికి ఆ 3 డుమ్మా, రాజగోపాల్, ప్రేమ్ సాగర్, వివేక్ గైర్హాజరు. వివేక్ ఈయన విడిచిపెట్టు, వివేక్ అంటే పని మీద ఉండు. రాజగోపాల్, ప్రేమ్ సాగర్, వివేక్ గైర్హాజరట. ముఖ్యమంత్రి వద్దన్నారా, వారే రాలేదా? సమావేశంలో ఇదే హాట్ టాపిక్, మీరు మాట్లాడేదంతా రికార్డ్ అవుతుంది, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక అంటూ ఒక వార్త. ఏమీ లేదు, సీఎం సీటును కాపాడుకోవడానికి నిన్న సిఎల్పి పెట్టిండు. అది తెలిసినోడు ఎవరు రాలే, తెలియనోడు రుక్కిండు ఆడికి. ఇంకోటి ఏంటంటే నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డిని కలవలే. ఇప్పటి వరకు 16 నెలల నుంచి రేవంత్ రెడ్డిని జోకర్గా తీసి పారేస్తాడు ఆయన. కంచె భూముల తాకట్టు, లొసుగుల లోగుట్టు, 400 ఎకరాల తనాఖాలో వెక్కిరిస్తున్న విధానపర లోపాలెన్నో, ఫార్ములా రేస్పై గగ్గోలు, కేసులు. మరి ఈ ఉల్లంఘనలపై చర్యలు ఏవి అని చెప్పి ఇట్లుంటే మరో 3 రోజులు వర్షాలు. ఆర్బీఐ నుంచి 1000 కోట్ల రుణం తీసుకుందట రేవంత్ సర్కార్. ఇక ధరణికి కాపీ భూభారతి అంట, మారింది పేరే, సేమ్ టు సేమ్. ఇక మరి లొలి పెట్టకూడదు దాని మీద, సేమ్ టు సేమ్ అని. రేప్ బాధితురాలపై ఏమిటి వ్యాఖ్యలు, అలహాబాద్ హైకోర్టు జడ్జిపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక మామిడిపల్లి రైతులకు మద్దతు, నమస్తే కథనం సంచలనం, రైతు సంఘాల సంఘీభావం. మాజీ మంత్రి సవితను కలిసి గోడు వెళ్ళబోసుకున్న బాధితులు. రైతుల పోరాటానికి బీఆర్ఎస్ తరఫున సహకరిస్తామని భరోసా, రైతుల వినతిని పరిశీలించి కలెక్టర్ నివేదిస్తామని తహసీల్దార్. ఈ మామిడిపల్లి ఎవరు, పుంజాల శివశంకర్ గారు పుట్టినటువంటి ఊరు అది, శంషాబాద్ దగ్గర. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసి చేసినటువంటిది. ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటుంది. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులు